నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజీకి JNTUH నుంచి పర్మిషన్ అఫిలియేషన్ పొందడంతో పాటు NAC అక్రెడిటేషన్ కలిగి ఉంది. అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించడం జరిగింది. శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నిర్వహించడంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. అలాగే డాక్టర్ MVS రాంప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు. అక్రెడిటేషన్ అండ్ అకాడమిక్ ఆడిట్ కి సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈ రోజు మన స్టూడియోలో ఇంజనీరింగ్ లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేస్తారు. హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే రాంప్రసాద్ గారు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి, ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు వచ్చాయి అండ్ స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే మనకు తెలుసు ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరంలో ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షనల్స్ పెట్టే విధానంలో కొన్ని మార్పులు చేశారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెబ్ కౌన్సిలింగ్ ఎవరు అటెండ్ అవ్వరు. కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా వెబ్ కౌన్సిలింగ్ పెట్టే వాళ్ళకు పోయిన సంవత్సరం పెట్టిన పిల్లలు కూడా గైడ్ చేయలేని పరిస్థితి. చాలామంది తల్లిదండ్రులకు కూడా ఏంటంటే మేబీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు, అందరికీ కంప్యూటర్లో ఎంటర్ అయ్యి వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలియదు. పక్క వాళ్ళు గైడ్ చేయడానికి కూడా ఈ సంవత్సరం అవకాశం లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఉన్న విధానం ఈ సంవత్సరం విధానం వేరే ఉంది. కాబట్టి అందరూ తల్లిదండ్రులు విద్యార్థులు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, చెప్పే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటంటే పోయిన సంవత్సరం వరకు మనం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకునేదండి. సో దట్ మనకు కాలేజ్ గురించి ముందే కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఆ కాలేజ్ కోడ్లు ఉంటే ఆ కాలేజ్ కోడ్ తోటి ఎంటర్ అయిపోయి ఆ కాలేజీలో ఉన్న ఆప్షన్స్ పెట్టుకునేది పాత విధానం. అయితే ఈ సంవత్సరం ఏం చేంజెస్ చేశారంటే డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్సెస్ సెలెక్ట్ చేసుకునేది బెటర్. సో దట్ మనం డైరెక్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు, ముందు మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీనివల్ల ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 యూనివర్సిటీలో అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఒక 176 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో 50 రకాల కోర్సెస్. సో దట్ 50 రకాల కోర్సెస్ గురించి అవగాహన ఉండదు. అయితే 50 రకాల కోర్సెస్ ఒకటే సెక్షన్లో పెట్టడం జరగకుండా వాళ్ళు ఏం చేశారంటే 5 సెక్షన్స్ డివైడ్ చేశారు. అంటే 5 సెక్షన్స్ అంటే ఎట్లా, ENG అని ఒక సెక్షన్, AEC అని ఒక సెక్షను, AGA అని ఒక సెక్షను, PHA అని ఒక సెక్షను, CRC అనే ఒక సెక్షన్ ఇది పెట్టారు. అది సింగిల్ విండోలో కూడా మనకు కనబడదు. ఒక సెక్షన్లో మీరు ఎంటర్ అవుతే మిగతా కనబడదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే RR డిస్ట్రిక్ట్లో ఉంది. నేను RR డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఫస్ట్ టాప్ ఆర్డర్లో ENG అనే సెక్షన్ ఉంది. ENG అనే సెక్షన్లోకి ఎంటర్ అయితే ఆ ENG అనే సెక్షన్లో ఈ 50 కోర్సెస్లో ఒక 10 కోర్సులు ఉంటాయి. అంటే ఈ 50 కోర్సులని ఒక్కొక్క సెక్షన్కు 10, 11 కొన్ని 10 కొన్ని 9 లాగా డివైడ్ చేసి పెట్టారు. సపోజ్ అక్కడికి ఎంటర్ అయితే నేను రంగారెడ్డి డిస్టిక్లో ENG అని ఒక సెక్షన్లో నేను ఎంటర్ అయ్యాను అనుకోండి, అవి మాత్రమే కనబడతాయి. అంటే దాని కింద ఉన్న సెక్షన్లో నేను ఎంటర్ అవ్వనంత వరకు నాకు తెలియదు. అంటే ఈ పర్టికులర్ ఉన్న కోర్సెస్ నేను చేసుకుని అట్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు నేను ఈ విషయం ప్రత్యేకంగా చెప్తున్నా అంటే మాకు చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కొంత తెలిసిన వాళ్ళు మా దగ్గర చదివే పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మాకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ చేసాం మాకు కనబడట్లేదు, మాకు ఈ కోర్సు కనబడట్లేదు, ఈ కాలేజ్ కనబడట్లేదు. ఎందుకంటే అన్ని కోర్సెస్ ఇప్పుడు 50 కోర్సెస్ ఏ కాలేజ్ ఆఫర్ చేయదు. మేబీ 5 సెక్షన్లు డివైడ్ చేసిన 5 కోర్సెస్ అంటే 5 డిఫరెంట్ కోర్సెస్ కూడా ఏ కాలేజ్ ఆఫర్ చేయదు. ప్రతి కాలేజీలో మ్యాక్సిమం 5 నుంచి 8 కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ అనేది వీళ్ళు ఎంటర్ అయిన సెక్షన్లో అది కనబడకపోయేసరికి అది లేదు అనే భావనలో ఉండి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ఇంకోటి మనం ఇక్కడ గమనించాలి, అందరికీ ఇంట్లో కంప్యూటర్స్ ఇంటర్నెట్లు ఉండవు. మేబీ ఉన్న కుటుంబాలు ఊరికే 10 సార్లు గంటల టైం కేటాయించి వెతకడం ఉంటుంది. లేని వాళ్ళు ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్కు లేకుంటే పక్క వాళ్ళని వెళ్ళి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆ టైం కేటాయించడంలోనే మనం ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఇంకే లేదేమో అనే కన్ఫ్యూజన్లో ఆ ఉన్న వాటికే వాళ్ళకి కనిపించిన వరకే పరిమితమై దానికి ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. అయితే దీనికి ఏంటంటే సపోజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఆప్షన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు RR డిస్ట్రిక్ట్ చేసి ఈ సెక్షన్స్లో సపోజ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అంటే CRC అనేది కిందికి ఉంటుంది. అందులో ఎంటర్ అయ్యి ఆ CRCలో ఎంటర్ అయ్యి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ వచ్చేసి SPH అని కొడితే అప్పుడు ఆ కోర్సెస్
ఉన్నాయి మనకు కనబడి ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా ఇంకో సెక్షన్లో నేను ఎంటర్ అయ్యి నేను ఇదే పని చేయడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాదు. అప్పుడు ఏమవుతుంది, అవే ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాని ప్రకారమే మనకు కాలేజీ కోర్సు అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు ఫస్ట్ ఫేజ్ అలొకేషన్ అవుతుంది. ఈ సంవత్సరం చాలా తక్కువ సమయం ఇచ్చారు, ఓన్లీ 3 డేసే ఇచ్చారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఆ 3 డేస్లో ఈ గందరగోళంలో చాలా ఫోన్లు, మాకే చాలా ఫోన్లు వచ్చాయి. అంటే దీనికి క్లియర్గా ఇండికేషన్ ఏం చేస్తుందంటే చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు ఎలాంటి గందరగోళం జరిగిందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చాలామంది ఇష్టపడేది కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్. ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ మనకు సిఆర్సి సెక్షన్లో పెట్టారు. సిఆర్సి అంటే అన్ని అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఇప్పుడు మనకు సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ సిఆర్సి అని కంప్యూటర్ రిలేటెడ్ సెక్షన్ సపరేట్ ఉంది. అది కిందికి ఉంది. ఆ సింగిల్ విండోలో కనబడదు. అంటే ఫస్ట్ వెళ్ళగానే పైన ఉన్న సెక్షనే కనబడుతుంది. అంటిల్ అన్లెస్ సంబడి స్క్రోల్స్ డౌన్, అంటే కిందికి వెళ్తే కనబడుతుంది. కానీ అదే చూసి అందులోనే ఎంటర్ అయ్యి అదే ఆప్షన్స్ ఉంటుంది. ఏమవుతుందంటే ఆ పర్టికులర్ సెక్షన్లో ఎంటర్ అయినప్పుడు ఆ డిస్టిక్లో ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజీలు మాత్రం కనబడతాయి. మొత్తం 176 కాలేజీలు కనబడవు. అంటే అందరికీ అవగాహన ఉండదు కాబట్టి అది ఒకటి ఉంది కాబట్టి పేరెంట్స్ కేర్ఫుల్ ఉండాలి. అయితే అవన్నీ సెక్షన్లు ఏమేమి కోర్సెస్ మనకు కావాల్సిన కోర్సు డిసైడ్ చేసేటప్పుడు అన్ని సెక్షన్స్ ఒకటి చూసి కంప్యూటర్స్ రిలేటెడ్ కోర్స్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ సిఆర్ సెక్షన్లో వెళ్తే అప్పుడు ఆ రిలేటెడ్ కోర్సు కనబడతాయి. ఎస్ రాంప్రసాద్ గారు, మీరు చెప్పండి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకతను గురించి చెప్పండి సార్. ఇది ఇంగ్లీష్లో అడగాలి అని అంటే ఆ క్వశ్చన్ ఏమంటామంటే ఇన్స్టిట్యూషనల్ డిస్టింక్టివ్నెస్ అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఇది అక్రెడిటేషన్ ప్రాసెస్లో కానీ నాక్లో కానీ ఎన్బిఏలో చూసినప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా మనం చేరాలి అని అంటే దాని డిస్టింక్టివ్నెస్, ఈ కాలేజీలో మనం ఎందుకు చేరితే ఈ కాలేజ్ ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే దీన్ని 2 రకాలుగా నేను ఆన్సర్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే కాలేజీలో ఉన్న వ్యవస్థ ఏంటి, రెండోది ఈ యొక్క విద్యార్థులు మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళకి ఆస్పిరేషన్స్కి ఎలా రీచ్ అవ్వగలుగుతాము. మొట్టమొదటిగా చూసుకున్నప్పుడు ఈ వ్యవస్థ ఏంటి అని ఆలోచించి చూస్తే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద బేస్ అవుతుంది. నాక్ అక్రెడిటేషన్ కానీ, ఎన్బిఏ కానీ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, ఇవన్నీ కూడా తర్వాత ఏఐసిటి క్వాలిటీ మ్యాండేట్ కానీ, మ్యాండేట్స్ అనేవి చాలా ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చాయి. ఈ మ్యాండేట్స్ అన్నిటినీ ఫాలో అయ్యి ఒకవేళ దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినప్పుడు దాన్ని వ్యవస్థలోకి మార్చి ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ అదే విధంగా మారుతాయి అన్నమాట. ఎప్పుడైతే ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆ విధంగా ఉంటాయో అవుట్కమ్స్ తర్వాత దాని ద్వారా వచ్చేవన్నీ అందరికీ సాధ్యమవుతుంది అనే విషయాన్ని గమనించాలి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ మనకు విజన్లో చూసుకున్నప్పుడు అది అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ టెక్నాలజీస్లో తర్వాత ఈ యొక్క ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విజన్ పెట్టుకొని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఒక ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడానికి అది మిషన్ స్టేట్మెంట్లో ఉంటుంది. అందుకనే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తర్వాత ఏఐసిటి తెచ్చిన మార్పులు విధానాలు చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ యొక్క అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సెస్ అన్నీ కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఫర్ చేయడానికి కోసం మేనేజ్మెంట్ తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత కళాశాలలో మనం ఉన్నప్పుడు ఏ కాలేజీలో అయినా కూడా మనం స్టేక్ హోల్డర్స్ అన్న పదం వాడతాము. స్టేక్ హోల్డర్స్లో ఎవరున్నారు అని అంటే ఇంతకుముందు గత 10 ఏళ్ల క్రితం చూసినట్టయితే ఒక టీచర్ స్టూడెంట్ తప్ప కాలేజీల్లో ఏమి ఉండేవి కావు. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అంటే స్టూడెంట్, పేరెంట్, ఎంప్లాయర్, తర్వాత సొసైటీ, తర్వాత నేషన్, ఇవన్నిటికీ కూడా మనము బాధ్యులమవుతున్నాం ఒక ఇన్స్టిట్యూషన్. వీటన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్స్ మనం ఎలాగ ఫుల్ఫిల్ చేస్తాము అన్న వ్యవస్థ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో తర్వాత ప్రాసెస్ ప్రొసీజర్స్లో దీన్ని ఇంబైబ్ చేయటం జరిగింది. మొట్టమొదటిగా చూసినప్పుడు దీనిలో మేము 3 పార్ట్స్ కింద తీసుకెళ్తాము. 3 డివిజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే థింకింగ్ అండ్ ప్లానింగ్ డివిజన్ ఒకటి, అదంతా కీ బాడీస్ ఎపెక్స్ మెంబర్స్ ఉంటారు దాంట్లో. రెండోది ఏంటంటే అకాడమిక్ డివిజన్, ప్రిన్సిపాల్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వేరే డీన్స్ వీళ్ళందరూ పనిచేస్తారు. మూడోది అసెస్మెంట్ సెక్షన్ కింద ఉంటుంది. సో ఈ యొక్క ఫస్ట్ ప్లానింగ్ డివిజన్లోనే ఈ సమస్తం ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ రూపంగా A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దానికోసం ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాని కింద టీచింగ్ అండ్ లెర్నింగ్ సెంటర్, ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, తర్వాత R&D డివిజన్, తర్వాత సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, కమ్యూనిటీ సర్వీస్, వీళ్ళన్ని మెంబర్స్ కింద దీన్ని ఫామ్ చేసి
దానిలో ఈ పాలసీస్, ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఎమర్జింగ్ జాబ్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, ఎమర్జింగ్ జాబ్ సినారియోస్ ఎలాగా ఉన్నాయి, ఇండస్ట్రీ డిమాండ్ ఎలాగుంది, వీటన్నిటిని తీసుకొని వచ్చి ఒక ప్లానింగ్ ప్రాసెస్ కింద తీసుకుని గవర్నింగ్ బాడీ తర్వాత అకాడమిక్ సెనెట్లో దీన్ని పాస్ చేసి కిందకి పాలసీ గైడ్లైన్స్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ తర్వాత హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ ఈ బోధనా విధానంలోకి తీసుకొని వెళ్తారు. దీని చుట్టూ రివాల్వ్ అయ్యి కన్స్ట్రక్ట్ చేయబడిందే మనం అన్నీ దాని చుట్టూ తిరగాలన్నమాట. అందులో మొట్టమొదటి ఏంటిది అంటే మనకి ఇన్స్టిట్యూషనల్ డిస్టింక్టివ్నెస్, ప్రత్యేకతల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా ఉంటే తప్పితే మనం దాని ప్రకారంగా బోధన శిక్షణ ఇవ్వలేం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొట్టమొదటి ఏంటి అని అంటే గ్రీన్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు 21st సెంచరీ ఇంజనీరింగ్ ఛాలెంజెస్లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్లానింగ్ ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్లో స్టార్టింగ్ ఫ్రమ్ క్యాంపస్ నుంచి బిల్డింగ్ వరకు, వైఫై కనెక్టివిటీ వరకు అంతా కూడా ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. గ్రీన్ ఇనిషియేటివ్స్, తర్వాత ఎల్ఈడి వాడటము, సోలార్ పవర్ ఎనర్జీ వాడటము, రెస్ట్రిక్టెడ్ వెహికల్ ఎంట్రీ ఆపరేషన్స్ కానీ, బయోడిగ్రేడబుల్ వేస్ట్ కానీ, లేకపోతే సాలిడ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్ సిస్టమ్సే కానీ, లేకపోతే క్యాంపస్లో వాటర్ హార్వెస్టింగే కానీ, ఏవైతే ఇప్పుడు లేటెస్ట్గా మన కంట్రీలో అవసరమై ఉంటున్నాయో అదంతా క్యాంపస్ అట్మాస్ఫియర్లోకి తీసుకురావటం జరిగింది. తర్వాత 3 పెద్ద బిల్డింగ్స్, తర్వాత స్పేషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్కే కానివ్వండి, లేకపోతే ల్యాబ్స్కే కానివ్వండి, వీటన్నిటికీ కావాల్సింది స్టార్టప్ కల్చర్ కావాల్సింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కంప్లీట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా మేనేజ్మెంట్ ప్లాన్ చేసి అవంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. లైబ్రరీ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇవన్నీ కూడా మనకి ఇంబైబ్ చేసి చేయటం జరిగింది. తర్వాత ఈ 3 విషయాల్లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ సెంటర్, గుడ్ ఫ్యాకల్టీ, తర్వాత సర్టిఫైడ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఏమైతే అడుగుతుందో ఆ రకమైన ఫ్యాకల్టీ ఉందా లేదా, తర్వాత అందులో ఇప్పుడున్న విధానాల్లో మనము రీసెర్చ్ చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని అనలైజ్ చేసి స్టాఫ్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాంటి శిక్షణ విధానాలు మనము చేపట్టాలి, వీటన్నిటి మీద రీసెర్చ్ చేయడానికి టీచింగ్ లెర్నింగ్ సెంటర్ పాటుపడుతుంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డివిజన్లో అయితే 2 పార్ట్స్ ఉంటాయి. ట్రైనింగ్ హెడ్ ఉంటారు, ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్స్ హెడ్ ఉంటారు. ఒకళ్ళు ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ చూసుకుంటే, రెండోది ట్రైనింగ్స్కి ఏమేమి కావాల్సి ఉంటాయో అవన్నీ A to Z ట్రైనింగ్స్, దానిలో కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్, అలాగే మనము ముందుకి వెళ్ళేటప్పుడు స్టార్టప్ పెట్టుకోవాలంటే ఎంటర్ప్రెన్యూర్షిప్కి రావాల్సిన రిక్వైర్మెంట్స్, ఇవంతా ట్రైనింగ్ డివిజన్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రైనింగ్ డివిజన్స్ చూసుకుంటాయి. మూడోది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఎలాగుంటుంది అని అంటే ఇండస్ట్రీ ఇంటర్ఫేస్, ఈ యొక్క టీచింగ్లో కానీ లెర్నింగ్లో కానీ తర్వాత అసెస్మెంట్స్లో వీటన్నిటిలో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే విద్యార్థి ఇండస్ట్రీలో ప్లేస్ అవ్వాలి కాబట్టి ఈ ఇంటర్ఫేస్ చేస్తూ వాటితో నెంబర్ ఆఫ్ MOUs, దాదాపుగా మా దగ్గర స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో 60కి పైన MOUs ఇండస్ట్రీస్తో ఉంటాయి. అది ట్రైనింగ్లే కానివ్వండి, లేకపోతే ప్లేస్మెంట్ అసిస్టెన్సే కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్లో వాటిలో కానీ, తర్వాత టీచింగ్లో హెల్పింగ్కి కానీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఉంటుంది. అలాగే R&D చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఇన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్లో రీసెర్చ్ లేనిదే కొత్తదనం అనేది ఉండదు. నూతనత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే R&D ఉంటుంది. ఈ యొక్క R&D సెల్లో కూడా ప్రాజెక్ట్స్ కానీ, న్యూ వర్క్స్ కానీ, కన్సల్టెన్సీస్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ GHMCకి కూడా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా కమ్యూనిటీకి వీళ్ళకి ఉన్న కనెక్ట్లో ఉన్నత్ భారత్ అభియాన్ అని విలేజ్ అడాప్ట్ చేసుకోవటము, ఒక స్టూడెంట్స్ని విలేజెస్కి తీసుకెళ్ళి అవేర్నెస్ సెన్సిటైజేషన్ క్రియేట్ చేయటము, ఇవన్నీ యాక్టివిటీస్తో పాటు స్టూడెంట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు అడ్రస్ చేస్తారు. తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్, మా దగ్గర గ్రౌండ్స్ అన్ని రకాల గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, తర్వాత బాస్కెట్బాల్ గ్రౌండ్స్, జిమ్స్ స్పెసిఫిక్గా బాయ్స్కి గర్ల్స్కి వేరువేరుగా, తర్వాత యోగా సెంటర్, మెడికల్ హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో స్టాఫ్ వెల్ఫేర్, స్టూడెంట్ వెల్ఫేర్, తర్వాత ఓవరాల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి. చివరిగా దీన్ని గుర్తిస్తూనే మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కింద మన సెక్రటరీ గారికి ఇన్స్టిట్యూషన్స్ నుంచి విజనరీ లీడర్షిప్ అవార్డ్ IUCE అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇవ్వటం జరిగింది. చైర్మన్ గారు బెస్ట్ ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అవార్డు అందుకున్నారు లాస్ట్ ఇయర్. తర్వాత గ్రీన్ కౌన్సిల్ నుంచి కూడా మన గ్రీన్ ఇనిషియేటివ్స్కి అవార్డ్స్ రావటం జరిగాయి. కాబట్టి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏదైతే ఇప్పుడు క్వాలిటీ మ్యాండేట్ లేటెస్ట్గా ఉన్నాయో, తర్వాత స్టూడెంట్కి ఏ అవుట్కమ్స్ అయి ఉంటాయో
అవన్నీ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ప్యాకేజ్డ్గా స్టూడెంట్కి A to Z ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకత. ఎస్ రామ్ ప్రసాద్ గారు కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. అంటే ఈసెట్ ర్యాంక్ వైజ్ మనకి టాప్ కాలేజ్ ఏదండి ఆంధ్రాలో? ఇది తెలంగాణ అండి, ఇది తెలంగాణకు సంబంధించింది. తెలంగాణలో ఇప్పుడు టాప్ కాలేజ్ అని ఎట్లా చెప్పలేము, అంటే ఎవరు ర్యాంకింగ్ అట్లా అనేది గవర్నమెంట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం అనేది లేదండి మన దగ్గర. అది జనరల్గా ఒకటే కాలేజ్ టాప్ అని అనడానికి లేదు కదండి. మనకు కావాల్సింది చదువు. ఇప్పుడు ఒక రేంజ్లో సపోజ్ ఒక 20 కాలేజీలో ఒక విధంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఇంకొక 20 కాలేజీలో, ఇంకొక 20 కాలేజీలు కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్, అంటే కొద్దిగా ఒక 5% వేరియేషన్ తోటి మనకు ఉంటుంది. కొన్నిట్లలో కొందరు బాగుంటారు, అది కూడా అన్ని విషయాలు కాకుండా ఒక్కొక్క పారామీటర్స్లో ఒక్కొక్కరు యూనిక్ ఉంటారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇందాక అన్నారు మీరు సిఎస్సిలో రకరకాల అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి అనేసి. ఏదైతే చూసుకుంటే సిఎస్సి ఏఐఎంఎల్ కానీ, డేటా సైన్సెస్ అండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, వీటి గురించి చెప్పండి. ఇప్పుడు మనకేంటంటే కంప్యూటర్ సైన్స్ మనకు తెలుసు, అంటే గత 30 సంవత్సరాల నుంచి మనము చూస్తున్నాం కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది వినడం జరుగుతుంది. అయితే ఈ 30 సంవత్సరాలు కంప్యూటర్ సైన్స్లో చాలా మార్పులు వచ్చాయండి. ఇప్పుడు మనకు తెలుసు ఒక 2000కి ముందు మనకు Y2K అనే ప్రాబ్లం వచ్చింది, అప్పుడు అందరూ కోబాల్ అని నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ఇంకో 20 years తర్వాత చూస్తే ఇప్పుడు కోబాల్ అనేది ఎవరు నేర్చుకోవట్లేదు. కోబాల్ నేర్చుకుంటే ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే కంప్యూటర్స్లో టెక్నాలజీ మారింది, దాని తగ్గట్టు ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ చాలా మారిపోయాయి. దాని ప్రకారమే మనకు ఉండే ఉద్యోగాలు ఉంటాయి. అంటే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం 20 సంవత్సరాలకు వాడేది నార్మల్ ఫీచర్ ఫోన్ వాడేవాళ్ళం. ఇప్పుడు అందరూ మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాము. ఆ రోజు ఒక మొబైల్తో చేసే పనులు ఓన్లీ కమ్యూనికేషన్కు యూజ్ చేసేవాళ్ళం, ఈరోజు చాలా చేస్తున్నాం. అంటే ఏంది, అందులో యూజ్ చేసే సాఫ్ట్వేర్లో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఏంది, వాడే టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు నార్మల్ సిఎస్సి ఎప్పుడైతే మనం 20-25 years చూస్తున్నామో, ఆ నార్మల్ సిఎస్సిలో ఏదైతే సిలబస్ ఈరోజు కూడా అంత అవుట్డేటెడ్ సిలబస్ ఉంది. ఇది గవర్నమెంట్ గుర్తించింది. ఎందుకు గుర్తించిందంటే, జనరల్గా మనకు ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే గత 2-3 సంవత్సరాల్లో ఈ ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు టోటల్ ఇంజనీర్స్లో, అందులో కంప్యూటర్ సైన్స్లో మనకు 15-20% వాళ్ళకే జాబులు రావడం జరుగుతుంది. దీని మీద ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఇండస్ట్రీ వాళ్ళతోటి ఎందుకు ఇంత తక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికీ ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ వరకు రిపోర్ట్స్ ప్రకారం లక్షల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు మరి ఎందుకు అవ్వట్లేదని, దానికి ఇండస్ట్రీ వాళ్ళు, అకాడమిషియన్స్, ఐఐటి ప్రొఫెసర్స్ వీళ్ళంతా కలిసి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరు కంప్యూటర్ సైన్స్ ఏదైతే కోర్సు మీరు కాలేజ్లో టీచ్ చేస్తున్నారో అక్కడ ఉన్న సిలబస్ అంతా అవుట్డేటెడ్ సిలబస్ ఉంది. మేము ఇండస్ట్రీలో వాడుతుంది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, అది వాళ్ళకు లేదు, మీరు టీచ్ చేయట్లేదు కాబట్టి మేము ఎక్కువ మందిని ఉద్యోగాలు తీసుకోవట్లేదని. కాబట్టి మరి ఏ కోర్సు, మీరు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏదైతే ఎక్కువ మంది పిల్లలు గ్లోబల్ లెవెల్లో కానీ నేషన్ లెవెల్లో కానీ బెనిఫిట్ అవుతుందన్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన టెక్నాలజీ కోర్సెస్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దాన్ని మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్ అని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఇవి ఈ టెక్నాలజీస్ వాళ్ళు సజెస్ట్ చేశారు. అప్పుడు ఆ సజెషన్ ప్రకారము ఏఐసిటి ఈ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కంప్యూటర్ సైన్స్ మనకు చేసినప్పుడు 20-25 వేల జాబు వస్తుంది, అది కూడా పూర్తి గ్యారెంటీ లేదు, ఎందుకంటే అది కూడా ప్యారలల్గా చేస్తూ నువ్వు బయట ఇంకేదో కోర్సులు నేర్చుకోవడము, ఇంకేదో నేర్చుకొని బాగా ఇంటెలిజెంట్ ఉండి, అంటే ఇది కాకుండా సిలబస్లో ఉన్నది కాకుండా సపరేట్గా నువ్వు నేర్చుకొని చేసే ఉంటుంది. అదే సిఎస్సి, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, డేటా సైన్స్ కోర్సెస్ నేర్చుకున్నప్పుడు ఇందులో సిలబస్ ఫండమెంటల్స్తో పాటు అడ్వాన్స్ ఈరోజు ఇండస్ట్రీలో యూజ్ చేసే టెక్నాలజీ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు 20 నుంచి ఆటోమేటిక్గా 80% వెళ్తాయి. రెండవది, ఎవరైనా ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో 20-25 వేలతోటి ఉద్యోగము అనేది అది పెద్ద విషయం కాదు.
జనరల్గా బెటర్ శాలరీస్ కనీసం 50 లక్ష రూపాయలు జీతాలు రావాలని కోరుకుంటారు. మరి అవి ఎవరికి ఎలాంటి వాళ్ళకు కంపెనీస్ ఇండస్ట్రీస్ అలాంటి శాలరీస్ ఆఫర్ చేస్తాయంటే ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో కోర్స్ చేసి అందులో నాలెడ్జ్ స్కిల్ ఉంటుందో అలాంటి వాళ్ళకు మాత్రమే చేస్తారు. ఇప్పుడు మాకు స్ఫూర్తిలో కూడా మీరు చూసుంటారు 12 lakhs ప్యాకేజ్ వచ్చిన పిల్లలు వీళ్ళందరికీ ఏంటంటే రెగ్యులర్ కంపెనీస్తో పాటు అడిషనల్గా చేస్తాం, కానీ అది కష్టంగా ఉంటుంది. అందరి పిల్లలు కూడా రెగ్యులర్ సిలబస్ చదువుతూ మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఇది నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. అదే మన సిలబస్లోనే ఇవి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయనుకోండి, అప్పుడు బాగా చదవడానికి ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ మీరు చదివి ఉంటారు, మనకు ఈనాడులో వచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ అడ్వాన్స్ సంబంధించిన ఏఎంఎల్ ఇప్పుడు నేను చెప్పిన 4 టెక్నాలజీస్లో నెక్స్ట్ 9.7 crores జాబ్స్ వస్తున్నాయని ఆల్రెడీ ఉండడం కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా. అంటే చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 20-30 years మనకి ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు అనేది క్రియేట్ జరుగుతుంది. ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరము ఈ అలెక్సా అని యూజ్ చేస్తున్నాం, ఇంకా డిఫరెంట్ డివైసెస్. అదేంటంటే ఐఓటీ డివైసెస్ అని. మరి అది మనం యూజ్ చేస్తున్నాం అంటే అది డెవలప్ చేసే ఇంజనీర్స్ ఉన్నప్పుడే అది మనం వాడుకోగలుగుతాం. ఇప్పుడు మనము ఆన్లైన్లో అందరం షాపింగ్ చేస్తున్నాం అంటే ఏంటి, దాని రిలేటెడ్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దానికి బిగ్ డేటా అంటారు, క్లౌడ్ కంప్యూటర్ అని అవన్నీ యూజ్ చేస్తారు. ఓలా ఊబర్ యూజ్ చేస్తున్నాం, లేకుంటే ఓయో అని యూజ్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ డిజిటల్ టెక్నాలజీస్. ఈ డిజిటల్ టెక్నాలజీలో ఏ టెక్నాలజీ వాడతారంటే ఇవే. ఇప్పుడు ఏఎంఎల్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటిని యూజ్ చేసి ఇవి డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనకు అవన్నీ మనము వాడుతున్నాము కాబట్టి ఇది డెవలప్ చేసే ఇంజనీర్స్ వాళ్ళు ప్రోగ్రామింగ్ అవన్నీ చేసినప్పుడే మనం ఈ పెద్ద ఎత్తున యూసేజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో ఇంకా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే అందరము డిజిటల్గా యూజ్ చేస్తున్న కొద్దీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఆటోమేటిక్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కూడా అవసరం అవుతారు. అప్పుడే మనకు ఈవెన్ ఒక బిజినెస్ అనుకోండి, ఇండివిజువల్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, రేపు మన అవుట్ సైడ్ సెక్యూరిటీ ఉండొచ్చు. ఈవెన్ డిఫెన్స్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు కంప్యూటర్ యొక్క అంటే డిజిటల్ టెక్నాలజీ యొక్క పరిమితి అనేది చాలా పెరిగిపోయింది, అన్లిమిటెడ్ అయిపోయింది. అయినప్పుడు ఆటోమేటిక్గా అంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన ఇంజనీర్లు కూడా అవసరం ఉంటాయి. లక్షల్లో కూడా ఉద్యోగాలు ఆల్రెడీ క్రియేట్ అవుతున్నాయి. అందుకోసమే మనకు తెలంగాణ కూడా మనది ఏంది ఈ సంవత్సరాన్ని 2020నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా డిక్లేర్ చేసింది. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డెవలప్ చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుంది, ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి. మన ఐటీ సెక్రటరీ గారు కూడా లాస్ట్ వీక్ ఒక వెబినార్లో మాట్లాడుతూ చెప్పారు, ఒక్క తెలంగాణలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 33,000 ఉద్యోగాలు ఉన్నాయని, డేటా సైన్స్లో 90,000 ఉద్యోగాలు ఉన్నాయని. అంటే ఇవన్నీ సైబర్ సెక్యూరిటీలో కూడా లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి మనము అవుట్డేటెడ్ సిలబస్ ఇప్పుడు నార్మల్ సిఎస్లో ఉన్న 15-20 years బ్యాక్ డిజైన్ చేసిన సిలబస్ ఈరోజు ఉంది. అది చేస్తే అవుట్డేటెడ్ సిలబస్ చదవడం వల్ల మనం మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటే కష్టం అవుతుంది. ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ చదివినప్పుడు ఫండమెంటల్స్తో పాటు లేటెస్ట్ కూడా మనకు టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఉద్యోగ అవకాశాలు 80-90% డెఫినెట్గా మెరుగవుతాయి. నాట్ ఓన్లీ ఉద్యోగ అవకాశాలు కాకుండా బెటర్ ప్యాకేజ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటుంది. అది నేను ఇంతకుముందు చెప్పాను, మనకు కౌన్సిలింగ్లో సిఆర్సి సెక్షన్ కింద అన్ని సిఆర్సి మీన్స్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్, వీటి ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ మీరు ఆప్ చేసుకోవచ్చు. మీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఎస్ రాంప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్తోని ఇంజనీరింగ్ చేస్తే స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇందులో ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఇందులో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ఫర్ ఎనీ స్టూడెంట్ అంటే ఐదర్ ప్లేస్మెంట్ ఇన్ కంపెనీ కానీ, లేకపోతే హయ్యర్ స్టడీస్ వెళ్ళి రీసెర్చ్ సైడ్ ఉండటం కానీ పెద్ద యూనివర్సిటీస్లో. మూడోది స్టార్టప్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ ఉంచుకోవటం. ఇప్పుడు మనం నాస్కాన్ రిపోర్ట్ చూసినా, గార్ట్నెట్ రిపోర్ట్స్ చూసినా, లేకపోతే వరల్డ్ ఫోరమ్స్లో ఉన్న రిపోర్ట్స్ చూసినా చాలా జాబ్స్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోనే ఉంటాయి. రెండోది మనం చూస్తే అందులో 6-8% ఆఫ్ ద వరల్డ్ జాబ్స్ ఇండియాలోనే ఉంటాయి అని కూడా స్పెసిఫిక్గా చెప్తున్నారు. తర్వాత ఇప్పుడున్నది స్టార్టప్ కల్చర్. ఈ స్టార్టప్లో ఇండియాలో ఉన్న స్టార్టప్ చాలా అడ్వాన్స్డ్గా తర్వాత చాలా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. ఈ స్టార్టప్స్లో కూడా అవి కూడా ఆల్మోస్ట్ ఒక మల్టీనేషనల్ కంపెనీ లెవెల్స్లోకి ఈ యొక్క స్టార్టప్స్ కూడా ఎదగటం జరిగింది. ఇలాంటి కంపెనీస్లో కూడా వాళ్ళు జాబ్ ట్రైనింగ్ చూసినట్టయితే వాళ్ళు స్పెసిఫిక్గా చూస్తున్నారు, ఏఐఎంఎల్లో ఉందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందా కాన్సెప్ట్, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఉందా, లేకపోతే డేటా సైన్స్లో చూస్తున్నారా అనేది స్పెసిఫిక్గా చూస్తున్నారు. కాబట్టి
ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్లో మనం స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు బేసిక్ కోర్స్ కంప్యూటర్ సైన్స్, తర్వాత దానిలో బిల్డప్ చేసే దాన్ని మనం చూసుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీసే కానీ, హయ్యర్ స్టడీస్ ప్లేస్మెంట్సే కానీ, లేకపోతే వాళ్ళ ఓన్ స్టార్టప్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.